సో ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లాలోని మరిపడ మండలంలోని తాలావకల గ్రామ పరిధిలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ఈ రైతన్న సాగు చేస్తున్నటువంటి మిరప తోటలు అయితే ఉన్నాము. ఇక్కడ మిరప తోట కనుక చూసుకున్నట్లయితే చాలా బాగా కాసింది. ఎక్కడ చూసినా కానీ మిరపకాయలు నిండి ఉన్నది. కాయలు అనేవి బాగా పడ్డాయి. దగ్గర కనుపులతోని కాయలు అనేవి మంచిగా కాయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది రైతు సోదరులు కూడా ఇక్కడ ఈ ఫీల్డ్ చూడడానికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఈ ఫీల్డ్ ఏ విధంగా ఉన్నది పూర్తి విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ తోటను సాగు చేస్తున్నటువంటి రైతు వచ్చేసి ఇక్కడ ఈ అన్నగారు, ఒకసారి తనతో మాట్లాడి చూద్దాం. నమస్కారం అన్నగారు, మీ పేరు చెప్పండి అన్నగారు. అన్నగారు, ఇప్పుడు మీరు ఈ మిరప సాగు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు? ఎకరంన్నరలో సాగు చేస్తున్నారు కదా. సో ఏ విధంగా కాసింది మీరు చెప్పండి ఒకసారి. దగ్గర గనుపులతోటి బాగా కాసింది అంటారా? సో మీ నాన్నగారు ఇక్కడ ఈ ఫీల్డ్ లో లేరు కదా, గల కారణం ఏంటిదో కొంచెం తెలియజేస్తారా? ఫీవర్ వచ్చింది, అందువల్ల రాలేకపోయింది. సో మీరు వచ్చారు, ఇప్పుడు సంతోషం, మాకైతే సంతోషం. ఓకే అన్నగారు, సో ఇక్కడ మీ తోటను చూడడానికి చాలా మంది రైతులు అయితే వచ్చారు. వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు కూడా తోట అంతా తిరిగి చూస్తున్నారు కదా. 1 by 1 ఒక్కొక్కరిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అన్నగారు. నమస్తే. మీ పేరు అన్న, ఎక్కడ ఏ ఊరు మంది? మాది డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట, మండలం మధ్యలో, గ్రామం వచ్చేసి మామిలమ్మలో. ఓకే అన్నగారు, మీ సైడ్ తోటలు ఎట్లున్నాయి? మీరు ఇప్పుడు మొత్తం తోట తిరిగి చూసారా? మొత్తం తిరిగి చూసినామండి. అక్కడకు ఇక్కడకు తేడా ఏముందో చెప్పరా? మేము సీడు ఒక దాదాపు ఎకరం పెట్టినాం. కొంచెం దూరం కాపు, ఇలాంటి కాపు అనేది గాయలే, చింతకాయ కాసినట్టే కాసింది. బాగా నిజంగా చెప్పాలంటే చింతకాయ చూపించండి, మన వీడియోలో దగ్గర కాపు. మొత్తం అన్ని ఈ విధంగానే ఉన్నాయా అన్ని చెట్లు? తోట అంత లేదు, మాకిలి అంత లేదు. ఈ సీడు మాత్రం బెటర్. ఏ మూల చూసినా మాత్రం ఇదే కాయలు, మొత్తం దగ్గర క్రాపు. ఈ ఎకరం తోట మొత్తం ఇదే. ఇలాంటి ఏ మూలంగా ఇలాంటి తోట అనేది లేదు. నేను నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఎక్సలెంట్ గా ఉంది. నేను కూడా తెలంగాణ, ఆంధ్రాలో చాలా డిస్ట్రిక్ట్ అయితే తిరగడం జరిగింది. ఎక్కడ తీసుకున్నా కానీ తోట ఊరికి 1-2 అన్న విధంగానే ఉన్నాయి అన్నట్టు. ఎక్కడ కూడా బాగా అయితే లేవు. సో ఇక్కడైతే బాగుంది. అన్నగారు నమస్కారం, మీ పేరు చెప్పండి. మీ పేరు? అన్నగారు, ఇక్కడ ఈ తోట ఎట్లున్నది? మన ఊర్లో ఉన్న తోటలు ఎట్లున్నాయి? ఇక్కడ మన ఊళ్ళో తోటలు అన్ని పోయినాయండి, ఇది ఒక్కటే బాగుందంటారా? ఎక్కడ లేదు. మన మండలాలు కూడా మామూలుగానే ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు మీరు తోట మొత్తం తిరిగి చూసారా? తోట మొత్తం తిరిగి చూసాను. ఇప్పుడు మీ అంచనా చెప్పండి, ఎకరాకు ఎన్ని క్వింటాలు వచ్చే విధంగా ఉంది? ఇది 30 నుంచి 35 అయితే పక్కా వస్తుంది అంటారా? ఓకే అన్నగారు, ఈ కాయలు ఎట్లా పడ్డాయి మీరు ఒకసారి చెప్పండి. దగ్గర కాపడ్డదా? దగ్గర కాపండి. కొమ్మలు కింది నుంచి ఎట్లా వచ్చినాయా? కింది నుంచి కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు ఒక 4-5 పంగలు వచ్చినాయి, 5-6 పంగలు వచ్చినాయి కింద నుంచి. ఇదే అచ్చునా లేదంటే సాలు తోట అన్నగారు? పత్తి అచ్చు సాలు తోట. అంటే 2.5 3 ఫీట్ల? 3 ఫీట్లు, 3.5 ఉంటుంది. 3.5 ఉంటుందా? ఇటు 3.5, ఇటు దగ్గర, ఇటు కొంచెం దగ్గర ఉన్నది. ఇటు 2 ఫీట్లు, అటు 3 ఫీట్లు. సో ఈ సాగు చేస్తున్నారు. ఇక్కడ చూసినా కానీ మొత్తం తోట అయితే అల్లుకొని ఉంది. సందు కూడా లేదు. కాలువలు బాపిన మనుషులు వద్దానికి. సో ఈ రోజు కనుక డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ తారీఖున అయితే మనం ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున కూడా ఈ తోట ఇంత బాగుండడానికి ఈ రైతు శ్రమతో పాటు ఈ సీడ్ కూడా బాగా సెట్ అయిందనేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఒకసారి అన్నగారు నమస్కారం. నమస్తే అన్నగారు, మీ పేరు, ఊరు కొంచెం తెలియజేయండి. మా తాళ్ళ మరిపడ బంగ్లా, నా పేరు కాళీ అన్న. ఈ తోట చూడడానికి వచ్చినాం మేము. కార్యంలో సీన్ గారు 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో సాగు చేస్తారు. ఈ తోట చూడడానికి వచ్చినాం. ఈ చూడ్డానికి వస్తే మాత్రం తోట మాత్రం మామూలుగా లేదు. నంబర్ 1 చూడు, SLR 369 అనే 369 అనే సీడు ఇక్కడ వేయించుకోవడానికి అయితే మేము చూడడానికి వచ్చాం. కనీసానికి దగ్గర గనుపులతో, సైడ్ బ్రాంచెస్ తో నెంబర్ 1 కింది నుంచి పై దాకా ఎంత పొడవు, 4 ఇంచుల పొడవుతో మంచి కలర్ ఉంది. మంచి నెంబర్ 1 కలర్ ఉంది. కింది నుంచి పై దాకా ఒక్క తీరుగా ఒకటే మొక్కలు వేసారా? ఈ అచ్చులో 2-3 మొక్కలు వేసారు. ఒకటే మనం రైతులు ఇలాంటి సీడు ఈ 369 SLR అనేది పెట్టుకోవాలి. ఆ ఇత్తనాలు పెట్టుకొని ఆగం కాకుండా, పెట్టుబడులు పెట్టి ఆగం కాకుండా ఇట్లాంటి ఇత్తనాలు పెట్టుకొని మంచి బాగుపడటం నేర్చుకోవాలి మనం. గుర్తుంచుకోండి. ఖమ్మం తీసుకొచ్చారు. ఇది ఖమ్మం గాంధీ చౌక్, సాయి కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, గాంధీ చౌక్ హనుమంతుని విగ్రహం వెనక శ్రీ సాయి కృష్ణ మురళి గారి దగ్గర ఏదుల మురళి.
ఓకే ఆయన దగ్గర అయితే ఈ అన్నగారు తీసుకొచ్చారా? ఓకే అన్నగారు. మేము కూడా పోయిన సంవత్సరం కూడా పెట్టాం, బాగా పోయినది. ఈ సంవత్సరం మేము వేరే కొత్త బియ్యం వేసే వరకు సెట్ కాలేదు. ఈ తోట ఇంత బాగుండడానికి గల కారణం ఏంటిది? అంటే ఇప్పుడు సీడ్ మీద ఆధారపడి ఉందా, మీరు స్ప్రే చేసే మందుల పైన ఆధారపడి ఉందా? ఇది స్ప్రే చేసే మందులు అంటే ఒకటి సీడ్ వల్ల ఉంటేనే స్ప్రేలో కూడా కలిసి మళ్ళీ ఒకటి కరెక్ట్ చెప్పారు. సీడ్ ఒకటి కరెక్ట్ చెప్పారు మీరు. సీడ్ కూడా ఒరిజినల్ అయితేనే మనకు మా మందులు కూడా మంచి మందులు కొట్టుకుంటేనే సీడ్ కూడా సక్సెస్ అవుతుంది. అవును, ఇది కరెక్ట్ అన్నగారు చెప్పింది రైట్ అన్నట్టు. అంటే సీడ్ బాగుంటేనే మనం పైన స్ప్రే చేసే మందులు కూడా బాగా పనిచేస్తాయి. సీడ్ తో పాటు మనం మందులు అన్నది లేదు. ఏదో మామూలు ఏదో కొట్టుకుంటే సీడ్ కూడా పనికి నల్లి కూడా తట్టుకోలే శక్తి ఉన్నది ఈ సీడ్ కు, నల్లికి తట్టుకునేది. కానీ దాని గురించి కూడా మనం మందులు కూడా ఫెర్టిలైజర్ కూడా మంచిగా కొట్టుకోవాలి. అన్నగారు ఇప్పుడు ఈ తోటలో మీకు ఎక్కడ వైరస్ మొక్కలు కనబడ్డాయి? ఏడొక్కడి కూడా కనరాదు. మీరు చెప్పండి అన్నగారు, ఇక్కడ మీ తోటలో ఇప్పటి వరకు విల్ట్ సమస్య, మొక్కలు చనిపోవడం లాంటివి ఏమైనా జరిగింది? ఈ సంవత్సరంలో వచ్చేసి వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నది. ముంతా తుఫాను వచ్చి చాలా తోటలు అయితే పోయినాయి. సో అప్పుడు ఆ టైంలో వచ్చేసి ఈ తోట తట్టుకున్నది ఈ వర్ష ప్రభావాన్ని? తట్టుకున్నది. వేరుకుళ్ళుడు సమస్య, ఏ కుళ్ళుడు అనే సమస్య అనేది ఏం లేదు. మీరు నారు ఎక్కడ పోసుకున్నారు? నర్సరీలో పోసుకున్నారు? నర్సరీలో పోసుకున్నారు. మొలక శాతం బాగా వచ్చిందా? బాగా వచ్చింది, దాదాపు మంచిగా వచ్చిందా? గట్టిగా వచ్చింది, 90% వచ్చింది మొలక. ఈ ప్రధాన పొలంలో వేసుకున్నాక ఏమన్నా మీకేం సమస్య అనేది ఏమైనా వచ్చిందా? తెగుళ్ళు ఏ సమస్య రాలేదు. మీరు చెప్పండి అన్నగారు, మీ అంచనా ప్రకారం మీ తోట ఇప్పుడున్న ఈ క్రాప్ సెట్టింగ్ మాత్రమే చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడున్న పచ్చికాయలు పండుకాయలు మాత్రమే చెప్పండి, దాదాపు ఎన్ని క్వింటాలు వస్తుంది? ఎకరం నుంచి 35, 30-35 వస్తుంది. 30 నుంచి 35. ఇప్పుడున్న ఈ క్రాప్ సెట్టింగ్ అవును, అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా క్రాప్ సెట్టింగ్ అయితేనే ఉంది, పూతలు పిందెలు సాగుతూనే ఉన్నాయి. సో ఇంకా ఎంత దిగుబడి వచ్చే అవకాశం? అంటే ఫైనల్ వరకు చెప్పండి. 35 దాటుతుంది అంటారా? 40 వరకు కూడా. అంటే ఇప్పుడు ఇదే తీరుగా మనం పంటను కాపాడుకుంటే బాగా కాపాడుకుంటే, ఎందుకంటే ఈ టైంలో అనేది నల్లి అటాక్ అనేది ఎక్కువగా ఉంటది. డిసెంబర్, జనవరి ఈ నెలలో అయితే విపరీతంగా ఉంటది. ఇప్పుడు కొంచెం ప్రభావం అనేది తగ్గుకుంటా వస్తుంది ఫిబ్రవరి నెల. సో ఇంకొక నెల రోజులు కనుక మీరు ఈ పంటను కాపాడుకుంటే ఖచ్చితంగా ఇంకొక 10 క్వింటాలు పైన 10 క్వింటాలు పడే అవకాశం ఉంది. సో ఇదంటే రైతు సోదరులారా, ఇక్కడ ఈ రైతు అయితే ఇక్కడ ఈ SLR 369 ఈ వెరైటీని అయితే ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ వెరైటీ అయితే చాలా బాగుందని ఇక్కడ మన ఈ రైతు సోదరులు అయితే ఇక్కడ చూడడానికి వచ్చిన రైతు సోదరులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు SLR 369 అయితే సాగు చేసుకోవచ్చు. ఇది వేరే కంపెనీ వాళ్ళు కూడా అంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఇదైతే ఒరిజినల్ SLR 369 శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ ఖమ్మంలో అయితే దొరుకుతుంది. కావలసిన రైతు సోదరులు ఖమ్మంలో మీరు డైరెక్ట్ ఈ షాప్కి వెళ్ళి అయితే సాయి కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్కి వెళ్ళి అయితే మీరు తీసుకోవచ్చు. లేదంటే మన నెంబర్ అయితే ఇస్తాం, వాళ్ళకి కాల్ చేసి అయితే మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు ఈ సంబంధించిన వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సో రైతు వచ్చేసి మంచి సీడ్ ఎంచుకుంటేనే అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు సీడ్ ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు చూడండి, తోటలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఫీల్డ్ పెడుతున్నారు కదా, మీరు వచ్చి సందర్శించండి. ఇవాళ ఫిబ్రవరి 2వ తారీఖు మీ చుట్టుపక్కల ఇదనే కాదు ఎక్కడైనా సరే మంచి తోట ఉందన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మీరు చూసి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు వేసుకోవడానికి మార్చిలోనైనా ఫిబ్రవరిలోనైనా మీరు సీడ్ బుకింగ్ చేసుకోవడానికి తీసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది. ఇదండి రైతు సోదరులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.